కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా, కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా, హృదయావేదన దుర్భరమాయెను ఆవేదన బాపుమా, నాపై కరుణను కురిపించుమా, కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. ఓ పగజాలుదు నే శ్రమకైనా సైపగలేనిల నీ మౌనమో యేసువా, ఓ పగజాలుదు నే శ్రమకైనా సైపగలేనిల నీ మౌనమో యేసువా, ఒక పరితెర తీసి నీ దర్శనమిచ్చి, ఒక పరితెర తీసి నీ దర్శనమిచ్చి, ప్రియ మార్గ శుభ వచనంబు వినిపించుమా, ప్రియనాథుడా కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. నీ స్వరమే నన్ను కడిగెడి నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆహారము, నీ స్వరమే నన్ను కడిగెడి నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆహారము, నీ స్వరమే నా జీవాధారము, నీ స్వరమే నా జీవాధారము, నీ మౌనంబున నా బ్రతుకే దుర్భరము కడుభారము, కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. నాపై నీ దయ మానగనేలా, క్రిమి సముడను నీ కోపంబులెటులోర్తును, నాపై నీ దయ మానగనేలా, క్రిమి సముడను నీ కోపంబునెటులోర్తును, నీ మౌనముననే నలసితినయ్యా, నీ మౌనముననే నలసితినయ్యా, వైరులతోనే రీతి పోరాడుదు బలమిమ్మయా, కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా, హృదయావేదన దుర్భరమాయెను ఆవేదన బాపుమా, నాపై కరుణను కురిపించుమా,
కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళదాం దయచేసి ప్రియులారా. క్లుప్తముగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నేనే చదువుతా 16, 17 వచనాలు, లాస్ట్ 2 verses ఆఫ్ దాట్ చాప్టర్. 2వ తిమోతి 3వ అధ్యాయం 16, 17 వచనాలు క్లుప్తంగా ధ్యానించి ముగించుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకున్నారండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. సంఘారాధనలో సహవాసములో ఉంటూ శత్రువులకు వర్తమానం అందిస్తూ ఉన్నటువంటి రహస్యాలు గుట్టు చెబుతున్నాం అనుకుంటూ మా గురించిన సమాచారము అందిస్తున్న వారి మీదికి నీ శాపము ఇప్పటికిప్పుడు దిగివచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం. ఈ పవిత్ర స్థలములో ఉంటూ మా వలన మేలు పొందుతూ మా శత్రువులతో చేతులు కలిపినటువంటి ముసుగులో ఉన్న మా పగవారిని మట్టుబెట్టండి తండ్రి. సునీల్కు పట్టిన గతి వాళ్లకు పట్టును గాక. ఈ దినమున మేము నీ సన్నిధిలో సమకూడినది మొదలుకొని ఆరాధన క్రమం అంతట్లో మీరు మాకు తోడుగా సహాయముగా నడిపించు నాయకుడుగా ఉండినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోగ్యముగా నీ బల్లలో మీరే మమ్మను పాలు పొందజేసినారు. అందుకని నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నీకు వందనాలు. మా బీద కానుకలు మీరు అంగీకరించారు. అందుకని నీకు వందనాలు స్వామి. మేము లేచి తిరిగి మా ఇళ్ళకి వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మీరు మాట్లాడమని మమ్మను దీవించి వెలిగించి మండించి మండుచున్న నక్షత్రములుగా, మండుచు ప్రకాశిస్తున్న దీపములుగా మమ్మను ఈ లోకములోనికి తీసుకెళ్ళి లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా మరొక వారము, అలాగే ఇంకా మిగిలిన మా జీవిత కాలమంతా నీ 2వ రాకడ వరకు మమ్మను బ్రతికించమని, నీ వాక్యం పంపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వాక్య సేవ అనే ఒకానొక శ్రేష్టమైన అంశమును గూర్చి ఇవాళ మీతో మాట్లాడాలని దేవుని చేత నేను ప్రేరేపించబడ్డాను, నడిపించబడ్డాను. వాక్య సేవ అన్నాను కదా. వాక్య సేవ అనే మాట నాకెక్కడ దొరికింది అంటే అది లూకాసు వార్త ప్రారంభ వచనాలలో దొరికింది. ఓ ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి వాక్య సేవకులైన వారు కన్నులార చూచి మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య జరిగినవని చెప్పబడిన సంగతులు చదవండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలాగూ జరిగినవో నేను వివరముగా వ్రాయుటకు పూనుకున్నాను. పరిశోధించి పరిశీలించి ఏమి ఎప్పుడు జరిగిందో వివరంగా రాయడానికైనా డాక్టర్ లూక్ గారు పూనుకున్నారు. వాక్య సేవకులైన వారు, దైవ సేవకులు అందరూ వాక్య సేవకులు కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం. All God's servants are not ministers of the word.
దేవుని సేవకులలో వాక్య సేవకులు ఒక స్పెషల్ కేటగిరీ. కొంతమంది ప్రార్థన చేస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు, రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేస్తారు, అద్భుతాలు జరిగిపోతాయి అప్పటికప్పుడే. ఆత్మలను సంపాదిస్తారు బాగానే. కానీ ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగడానికి అత్యవసరమైన వాక్యం చెప్పమంటే రాదు పాపం. వాక్యం రాకపోయినంత మాత్రాన అతను యూజ్లెస్ ఫెలో కాదు. దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఆ దైవజనును కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన దేవుని సేవకుడే కానీ వాక్య సేవకుడు కాదు. కనుక నేను వాక్య సేవకుణ్ణి, దేవుని సేవకుణ్ణి. అందులో స్పెషల్గా నేను వాక్య సేవకుణ్ణి. జిఆర్ పురుషోత్తం గారు వాక్య సేవకుడు, పిఎం సామ్యుల్ గారు వాక్య సేవకుడు, ఐజక్ నాథాన్ గారు వాక్య సేవకుడు, ఏలూరు సత్యవేదం శాస్త్రి గారు వాక్య సేవకుడు, రవి జక్కరేస్ గారు వాక్య సేవకుడు, అలాగే టోజర్ గారు, అందరికంటే ఇంకా ఉన్నత స్థానంలో చార్లెస్ స్పర్జన్ గారు వాక్య సేవకుడు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు వాక్య సేవకుడు, వాచ్మెన్ నీ గారు వాక్య సేవకుడు. వీళ్ళందరూ కూడా వాక్య సేవకులు. వాళ్ళని నిలబెడితే చాలు వాక్యం ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు నిలబడితే చాలు, ఇంక మళ్ళీ స్పెషల్గా ఏమీ ప్రిపరేషన్ ఉండదు. అప్పటికప్పుడు నిలబడమంటే నిలబడతారు, వాక్యం వస్తూనే ఉంటుంది. కృపావరములు నానా విధములు, కృపావరములు నానా విధములు. మరి హెబ్రోను సహవాసంలో మద్రాసు ఫిలిప్ గారు ఒక ఆయన ఉండేవాడు, అద్భుతమైన వాక్య సేవకుడు. అలాగా ఉన్నారు. మన బిజే పాల్ గారు హెబ్రోన్ సహవాసంలో అద్భుతమైన వాక్య సేవకుడు. ఆయన సియోను పాటలు సంతోషముగా, సియోను పురమ సర్వోన్నతుని శృంగారపురమ, సియోను 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 వచ్చే పాటలన్నీ బిజే పాల్ గారు రాశారు, హెబ్రోన్ సహవాసం. అలాగే హెబ్రోన్ సహవాసంలోనే జి జాన్ గారని ఉండేవారు. ఆయన బైబిల్ సమయం అని బెంగళూరులో ఉంటూ ఆయన రేడియో ద్వారా వాక్యం అందించారు. చక్కని వర్తమానికుడు. అలాగా వేదనాయకం గారు, సూర్యాపేట మిట్టగడపల వేదనాయకం గారు, ఇప్పుడు లేరు, ప్రభుదారికి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. ఆయన వాక్య సేవకుడు. నేను ఎదిగిన వాక్య సేవకులు చెబుతున్నా. మొత్తం ప్రపంచ చరిత్ర అంతా నేను చెప్పలేను, కానీ నేను ఎదిగిన వాళ్ళు పాస్టర్ భాస్కర్ డాసన్ గారు. ఎవరైతే ప్రవచనం చెబితే నేను సేవకు వచ్చానని చెప్తుంటాను కదా నా సాక్ష్యంలో, భాస్కర్ డాసన్ గారు మద్రాసు తాంబరం అనే ఏరియాలో, కుకట్పల్లి లాగా అక్కడ తాంబరం అని ఒక ఏరియా ఉంది మెడ్రాస్లో. అక్కడ ఫిలడెల్ఫియా పెంటకోస్టల్ చర్చ్ అని ఉన్నది. దాని స్థాపకుడు కాపరి పాస్టర్ భాస్కర్ డాసన్ గారు. ఆయన ఇక్కడి నుంచి నార్త్ కాశ్మీర్ వరకు, జమ్మూ వరకు, తర్వాత డూన్ బైబిల్ కాలేజీలో పంజాబులో విస్తారంగా సేవ చేశారు. నార్త్ ఇండియా మొత్తం ఈనాటికి భాస్కర్ డాసన్ గారిని ప్రాఫెట్, ప్రవక్త అని పిలుస్తారని, ప్రవక్త అని గౌరవిస్తారు. వారి ప్రవచనం ద్వారానే దేవుడు నన్ను సేవ కొరకు పిలుచుకున్నాడు. ఈ వాక్య సేవకులందరిలో ప్రత్యేకమైన కృపావరము ఐజక్ నాథాన్ గారు. ఐజక్ నాథాన్ గారే నన్ను మెచ్చుకున్నాడు, అది వేరే విషయం. మళ్ళీ అది చెప్తే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. కానీ నేను చాలామందికి ఐజక్ నాథాన్ గారి గురించి చెప్తా ఉంటే వాళ్ళు పక్కన గుసగుసలు ఆడుకునేవాళ్ళు. ఈయన ఐజక్ నాథాన్ గారి గురించి చెప్తున్నాడు కదా, ఈయన కూడా సేమ్ అటువంటి వాడు,
అంతకు మించినోడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. పిఎం శామ్యుల్ గారు ఎప్పుడైనా రాలేదు, బిజీగా ఉన్నాడు ఐపీసీ మీటింగ్స్లో. ఆయన లేకపోతే మాకందరికీ ద హోల్ ఐపీసీ పెద్దయ్య గారు రాలేదు కనుక ఐజక్ నాథాన్ గారు మాట్లాడాలి. ఇంకెవరు సరిపోరు. అంత గొప్ప ప్రసంగి కూడా ఐజక్ నాథాన్ గారు. నా అదృష్టం కొద్దీ ఆయన నాకు చిన్న అన్న వరుస అవుతాడు. హీజ్ మై అంకుల్. ఆయన స్పెషల్. మన అసలు వాక్యం ఎలా చదవాలి, ఎలా విరిచి పంచిపెట్టాలనేది నేను ఐజక్ నాథాన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన నా గురువు. ఇవాళ నేను వాక్యం విరిచి పంచిపెడుతున్నానంటే హౌ ఐ స్టార్ట్ ద ప్రీచింగ్. నా వరుస అంతా ఆయన దగ్గర నేను చూసి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్చుకున్నాను. ఈ వాక్య సేవకులలో ఇంకా భయంకరమైన స్పెషలిస్ట్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పౌలు శాస్త్రి గారి యొక్క నాన్నగారు. ఇప్పుడు జెఫన్యా శాస్త్రి అని వింటుంటారు కదా, వాళ్ళ తాతగారు అన్నమాట. పౌలు శాస్త్రి గారి అన్న కొడుకే జెఫన్యా శాస్త్రి, నాకు కొడుకు అవుతాడు. మరి వీళ్ళ నాన్నలు ఐజక్ శాస్త్రి, జోవెల్ శాస్త్రి, పౌలు శాస్త్రి, వీళ్ళంతా నాకు అన్నలు అవుతారు. వీళ్ళ ఈ శాస్త్రి పౌలు శాస్త్రి, ఐజక్ శాస్త్రి వాళ్ళ తండ్రి గారు సత్యవేదం శాస్త్రి గారు. ఆయన మహబూబ్ నగర్ వాస్తవ్యుడు. చంద్రశేఖర్ సంతోషించాలి. బీ హ్యాపీ అండ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. జిఆర్ పురుషోత్తం గారు కూడా జడ్చర్ల. సో మహబూబ్ నగర్లో ఆయనను బ్రాహ్మణులు ఉండి నువ్వు మత ప్రచారం చేయొద్దు, వీధి ప్రసంగాలు చేయొద్దని ఆటంకపరిచారు. వాదోపవాదాలు. వేదముల్లోనే ఉంది కదా, ఉపనిషత్తుల్లో ఉంది కదా అంటే, మీరు క్రైస్తవులు మీకేం తెలుసు వేదాలు, నువ్వు చదివావా వేదాలు అంటే, నేను చదివానా మీరు చదివారా? వేదము నాకు తెలుసా మీకు తెలుసా? పబ్లిక్గా పోటీ పెట్టమన్నాడు ఆయన. 25 మంది వేద పండితులు మహబూబ్ నగర్ టౌన్ సెంటర్లో విస్తారమైన పబ్లిసిటీ జరిగి 100 మంది ప్రజల మధ్యలో శాస్త్రి సత్యవేదం గారు, ఆయన పేరు అప్పుడు సత్యవేదం గారు, ఆయన ఒకవైపు 25 మంది వేద పండితులు ఒకవైపు ఉంటే, ఈయన 100 కొద్ది వేద శ్లోకాలు, వేద మంత్రాలు సస్వరంగా, ఎక్కడ ఉచ్చ స్వరము ఎక్కడ మంద్ర స్వరం, స్వరయుక్తంగా 100 కొలది ఏమి చూడకుండా గడగడ 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 ఉచ్చారణ దోషం లేకుండా చెబుతుంటే వాళ్ళు కంగు తిని లేచి అన్నారు, అయ్యా మేము కాదు అసలు బ్రహ్మడివి నువ్వు, అసలు వేద పండితులు నువ్వు, వేదమాత కటాక్షం నీ మీద ఉంది అని చెప్పి, ఇంత శాస్త్రం ఎరిగిన వాడివి కనుక బ్రాహ్మణమైన మేమే మేము బిరుదిస్తున్నాం, ఎప్పటి నుంచి నీ పేరు సత్యవేదం శాస్త్రి అని పేరు పెట్టారు. అట్లా వీళ్ళందరూ శాస్త్రి వచ్చిందనమాట. అది బ్రాహ్మలే ఆయనకు శాస్త్రి అని పేరు పెట్టారు. వాళ్ళందరూ ఆశీర్వాదం, వాళ్ళందరూ నా మీద చేతులు పెట్టిన వాళ్ళు, నేను పేర్లు చెప్పిన వీళ్ళందరూ నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళే. దేవుని మహా అనుగ్రహం నా మీద అది. అయితే ఈయన చాలా స్పెషల్ కేటగిరీ అని చెప్పాను కదా సత్యవేదం శాస్త్రి గారు. ఎందుకంటే ఐపీసీలో సీనియర్ పాస్టర్, చదువుకున్నది 7వ క్లాసు, చదువుకున్నది 7వ క్లాసు. అయితే జర్మనీ నుండి, తర్వాత కెనడా, అమెరికా నుండి, మెక్సికో నుండి, స్పెయిన్ నుండి, స్కాట్లాండ్ నుండి, అన్ని దేశాల నుండి ప్రీచర్స్ వచ్చేవాళ్ళు ఐపీసీ కన్వెన్షన్లో. ఒక్కొక్కడు అరబిక్లో మాట్లాడతాడు, ఒకడేమో జర్మన్ భాషలో మాట్లాడు, ఒకరు ఫ్రెంచ్లో మాట్లాడతాడు, ఒకరేమో ఇంగ్లీష్ కూడా ఒక్కొక్కటి యాక్సెంట్ ఒక్కో రకం. అమెరికాలోని వేరే వేరే ప్రాంతాల్లో నుంచి వస్తే వేరే యాక్సెంట్, అక్కడనే వాళ్ళకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలి, అలా ఉంటుంది. ఆయన స్టేజ్ మీద ఇలా పెద్ద స్టేజ్ వరుసగా చైర్ల మీద పాస్టర్లు కూర్చొని ఉంటారు. జర్మనీ దేశస్థుడు బోధకుడు వచ్చాడు, మరి తర్జుమా చేయాలి, ఎవరు చేస్తారు అని అంటే చూస్తే ఎవరు లేరు అనుకోండి.
కాసేపు శాస్త్రి గారు అటు ఇటు చూసి, ఎవరు లేరా, నువ్వు చెప్పు, నేను చెప్తాలే ట్రాన్స్లేషన్ అని లేస్తాడు. నీవు వచ్చా భాష అంటే, చెప్పాయా, నేను ఉన్నాను కదా, దేవుడు నడిపిస్తాడు లేని. ఆయన ఏ భాష అయినా మాట్లాడని, ఏ భాష అయినా మాట్లాడని, అది ఇంగ్లీష్ కానీ, అరబిక్ కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, ఏదైనా కానీ ఈయనకు సంబంధం లేదు. ఏది మాట్లాడినా సరే పొల్లు పోకుండా యాక్యురేట్గా తర్జుమా చేస్తాడు సత్యవేదన శాస్త్రి గారు. మేము సాక్షులం దీనికి. ఒకసారి రామచంద్రపురం ఆర్సీపురంలో గాస్పల్ చర్చ్ అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా డీప్ ఇంటీరియర్ పల్లెటూరుకి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు అసలు ఆళ్ళు రావు, ఏబిసిడీలు రావు, చదువుకోనే లేదు. పల్లెటూరు ఆయన, మోటు మనిషి. జన్మలో అసలు పుస్తకం పట్టుకోలేదు, చదవలేదు, పలకలేదు, బలపలేదు, ఏమీ రాదు ఆయనకు అసలు. నేను వాక్యం చెబుతుంటే పరిశుద్ధాత్మ దిగొచ్చేసాడు. అందరూ గడగడమని అన్య భాషలు మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏదో మాట్లాడుతుంటే అది అన్య భాషల్లాగా లేదు, చాలా క్రమబద్ధంగా, చాలా రెజనెంట్ వాయిస్, మంచి ఒక స్పీచ్ ఏదో ఇస్తున్నట్టుగా నాకు అనుమానం వచ్చి మిగతా అందరూ స్టాప్ అని అందరిని ఆపా. ఈయన మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో, అమెరికన్ యాక్సెంట్, బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో ప్రవచనం చెబుతున్నాడు. మై సర్వెంట్ ఓఫీర్, ఐ యామ్ యువర్ లార్డ్ గాడ్ స్పీకింగ్ అని చెప్తున్నాడు. ఈయనకి ఇంగ్లీష్ వచ్చా అంటే అసలు ఏం రాదు సార్ అంటారు అందరూ. ఏమండి, ఇటువంటి అద్భుతాలు ఎన్నెన్నో ఆ రోజు ఆయన చెప్పాడు అన్నమాట. టిల్ ద అటర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద అర్త్ యూ షల్ బి మై మౌత్. నా నోరై ఉంటావు నువ్వు ఓఫీర్ అని. మీటింగ్ అయినాక, తాత నువ్వు ఏం చెప్పావు నీకు తెలుసా అని అంటే, నేనేం చెప్పలేదు అంటున్నాడు. నాకు నేనేం చెప్పాను, నాకేం తెలియదు అంటున్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడావు నువ్వు, ఇంగ్లీష్ అలాగే వచ్చాను నమ్మకానికి అంటాడు. అటువంటి అద్భుతాలు కళ్ళారా చూసి పెరిగాం మేము. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేదు అని అంటే మేము వింటాం, నోరు మూసుకోరా పిచ్చోడా, నీకు లేదేమో, కానీ భూమి మీద అయితే దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. నీకు లేకపోతే నువ్వు చెప్పుకో, నాకు రాలేదని చెప్పుకో. ప్రియులారా, ఇటువంటి ఎన్నో చెప్పగలను. నా టాపిక్ అది, నా సబ్జెక్ట్ అది కాదు కనుక వదిలేస్తున్నా. వాక్య సేవకులు అంటే అద్భుతంగా పిఎం సామ్యూల్ గారు వాక్య సేవకుడు అండి. ఇంకా ఇంతమందిని చెప్పాను కదా, ఎవరు సరిపోరు ఆయన ముందు. పిఎం సామ్యూల్ గారు ఐపీసీ స్థాపకుడు, ఆయన ముందు ఎవ్వరు సరిపోరు. వీళ్ళు ఆయన టాప్ అన్నమాట. ఆయన ఒక మాట ఎత్తుకున్నాడంటే అగ్గి కురుస్తుంది అంతే, నిప్పు పైనుంచి పరిశుద్ధాత్మ అగ్గిని కురవాల్సిందే. నేను ఎప్పుడు ముందే కూర్చుంటా, సేవకులకు దగ్గర ఉండాలని ఇష్టం నాకు. ఆజానుబాహుడు, నిలువెత్తు మనిషి, భారీ మనిషి. ఎవరు? పిఎం సామ్యూల్ గారు. వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మ మీదకి వస్తే ఎగిరేవాడు కదా. ఆయన పాదాలు ఈ టేబుల్ లెవెల్కి వచ్చేవి. ఇంత ఎగురుతాడు, స్ప్రింగ్ లాగా మళ్ళీ కిందగా వాళ్తాడు. మేము కళ్ళారా చూసాం, నేను చూశాను. ఎవడో చెప్తే ఎవడో చెప్తే నేను చెప్పడం కాదు. అంత భారీ మనిషి అట్లా గాల్లో దేవుడు అంటే లేపి ఇట్లా నిలబెట్టాడు అనమాట వాక్యం చెబుతూ. చిన్నగా ఒక చిన్న మాట, అసలు వాక్యాన్ని ఒక ముక్క తీసుకొని ఎలాగ డెవలప్ చేయాలనే దానికి నా తొలుగురు ఆయనే. నెక్స్ట్ ఐజక్ నాథన్ గారు. వాక్య సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఈనాడు క్రైస్తవ సమాజానికి పట్టిన దరిద్రమంతా ఏంటంటే, అసలు సేవ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు.
సేవకులు ఎన్ని రకాలో తెలియదు. ఏ దైవజనుడు ఏ కోవకు చెందిన సేవకుడో తెలియదు. ఈ పెద్ద దరిద్రం అండి. నేను మళ్ళీ చెబుతాను ఈ స్టేట్మెంట్. అసలు దైవ సేవ అంటే ఏంటో ఇప్పుడు తెలియదు. బేసిక్ లెసన్ తెలియదు. సేవ అంటే ఏంటో తెలియదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నా సేవకులు అంటే ఏమిటో తెలియదు. సేవకులలో ఎన్ని వర్గాలు ఉన్నారో తెలియదు. తర్వాత ఇప్పుడు మన కళ్ళ ముందున్న సేవకులలో ఏ సేవకుడు ఏ కోవకు ఏ వర్గానికి చెందినవాడో తెలియదు. ఇక్కడ కుందుర్తి జేసురత్నం గారని ఒక ఆయన ఉండేవాడు. ఓఫీర్ గారి బోధ దుర్బోధ అని చెప్పి బుక్ రాశాడు. అందరికీ తెగులు వచ్చింది ఎక్కడంటే రెండవ రాకడి విషయం కొరుకుడు పడలేదు. అంతకుముందు నా వీరాభిమాని ఆయన. అయితే ఆయన అనేవాడు అన్నమాట, రంజిత్ ఓఫీర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేవాడు అనమాట. ఆయన ఇప్పుడు బ్రతుకున్నాడు అనుకుంటా. ఆయన ఒకవేళ ఈ మాట వింటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడా? అయితే ఆయన ధన్యుడు. పైనుంచి వింటుంటాడు ఒకవేళ ఈ మాట. హీ యూస్ టు సే దాట్. ఎప్పుడు పోయాడు ఆయన? ఫస్ట్ కరోనా వేవ్కు పోయినాడా? అప్పటికే దాదాపు 80 దాటుంటాడు కదా, పెద్దవాడే. మంచిది ప్రియులారా. నేను ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య సేవకులైన వారు, ఈ వాక్య పరిచర్య. ఇప్పుడు నేనేం చెప్పాను? సేవకులలో వాక్య సేవకులు స్పెషల్ కేటగిరీ చెప్పాను కదా, అంతవరకు అర్థమైంది కదా. అందుకే అందరూ నోట్లో వాక్యం ఉండదు. మళ్ళీ వాళ్ళు వేస్ట్ అనుకోవద్దు. వాళ్ళు వేస్ట్ కాదు, వాళ్ళందరూ కలిసి నన్ను నిలబెడుతున్నారు. ఇది రహస్యం. అర్థమైందా? వాళ్ళందరూ కలిసి చేసే పరిచర్య ద్వారానే నేను వాక్య సేవకునిగా కంటిన్యూ అవుతున్నాను. వీ నీడ్ ఎవ్రీబడి. శరీరంలో అవయవాలన్నీ ఒకదానికొకటి అవసరమా కదా? శరీరంలో అవయవాలన్నీ ఒకదానికొకటి అవసరం. క్రీస్తు సంఘములో సభ్యులందరూ ఒకళ్ళకొకళ్ళు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంతా శరీరంలోని అవయవాలు, ఒకరికొకరు మన సేవ చేసుకోవాలి. కనుక ఎవరిని నేను తృణీకరించను, అందరినీ గౌరవిస్తాను. అలాగే దేవదాసయ్య గారు కూడా వాక్య సేవకుడే. అయితే నేను కళ్ళతో చూడలేదు ఆయనను. దేవదాసయ్య గారు కూడా వాక్య సేవకుడే. బైబిల్ మిషన్లో చాలామంది ఉన్నారు వాక్య సేవకులు. అందులో మనోహర శాస్త్రి గారు, అంటే స్తోత్ర రాణిమ్మ గారి యొక్క నాన్నగారు, తర్వాత రెవరెండ్ కె ఇజ్రాయెల్ గారు, వారి తండ్రి దేవదత్తం గారు, మందపాక జాషువా గారు. బైబిల్ మిషన్లో చాలామంది ఘనాపాఠులు ఏక్సే బడ్కర్ ఉన్నారు బైబిల్ మిషన్లో. అలాగే అఫ్కోర్స్ నేను చూసిన కళ్ళతో చూసిన కేఎస్ జాషువా, కొత్తపల్లి వాళ్ళు, వీళ్ళ అమ్మ వైపు తాతలు, వాళ్ళంతా మహానుభావులు. జేకబ్ గారు, కేవి జోసెఫ్ గారు, వీళ్ళంతా మంచి వాక్య సేవకులు. ఇప్పుడు సేవకులలో వాక్య సేవకులు కొంతమంది ఉన్నారని చెప్పాను. ఈ వాక్య సేవకులు చేసే సేవలో అది ఇవాల్టి సబ్జెక్ట్. నేను ఏ రెఫరెన్స్ చదివాను? 3:16. నేను ఎన్నోసార్లు చెప్పాను 3:16 బైబిల్ నిండా కొత్త నిబంధనలో ఎక్కడ ఉన్నా సరే 3:16 ఉంటే అక్కడ మనకొక స్పెషల్ మెసేజ్ ఉంటుంది. ఒకటి చెప్పాను, గుర్తుందా? కనుక ఇప్పుడు ఇది 2 తిమోతి 3:16. ఈ 3:16లో ఉన్న మాట ప్రకారం వాక్య సేవ అంటే
వాక్య సేవలో, వాక్య పరిచర్యలో, వాక్య సందేశాలలో, వాక్య సేవకులు ప్రకటించే సందేశాలలో విభిన్న వర్గములకు చెందిన ప్రసంగాలు ఉన్నవి. అన్నీ ప్రసంగాలే, కానీ ప్రసంగాలన్నీ ఒకటి కాదు. మళ్ళీ విన్నారా? ప్రసంగాలన్నీ ఒకటి కాదు. ఇది చాలా విస్తారమైన సబ్జెక్టు, కానీ నేను కొద్దిసేపే మాట్లాడతాను అన్నాను కదా, క్లుప్తంగా ముగిస్తాను. ప్రసంగం అంతా ఒకటే కాదు. ప్రసంగములో, వాక్యోపదేశములో రకరకాల ప్రసంగాలు ఉంటాయి, ప్రీచింగ్ ఉంటుంది. అందులో కొన్ని ఇక్కడ చెప్పాడు. దయచేసి మళ్ళీ చూడండి, మళ్ళీ చదవండి దయచేసి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకు. శిక్ష చేయుటకంటే శిక్షణ, ట్రైనప్ చేయటానికి. శిక్ష చేయుటకంటే పనిష్మెంట్ కాదు, శిక్షణ అంటామే అది. టు ట్రైన్ దెమ్ అప్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. వాళ్లకు బాలశిక్ష అంటారు, అంటే పిల్లల్ని బాగా కొట్టడం అని కాదు కదా, శిక్షణ చేయడానికి లేఖనము పనికొస్తుంది, ప్రయోజనకరము. అలాగే రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి దయచేసి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడిన లేఖనాలన్నీ మనకు బోధ కలుగుటకై వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్వమందు రాయబడ్డ లేఖనాలు మనకు బోధ కలుగుటకై. అలాగే నీతియందు శిక్ష చేయుటకు, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, ఉపదేశించుటకును లేఖనాలు ప్రయోజనకరం. కొలస్సీ పత్రిక 1:25 చూడండి దయచేసి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. దేవుని వాక్యమును అనగా, దేవుని వాక్యాన్ని ప్రకటించుట అనగా, గడచిన యుగాలలో, గడిచిపోయిన తరాలలో ఎవడికి తెలియకుండా మరుగు చేయబడి ఉన్న మర్మమును ప్రకటించుట. ఇదొక కేటగిరీ. ఈ మర్మాలను, తరములలో, యుగములలో దాచబడ్డ మర్మాలను వెలికి తీయటం అందరికీ వల్ల కాదు, అందరి వశము కాదు. దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా నియమించి ఉన్నాడని 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును. గృహ నిర్వాహకుడు అంటే మీకు జ్ఞాపకం ఉందా? పోతీఫరు ఇంట్లో యోసేపు పదవి అది. ఐగుప్తులో పోతీఫర్ ఇంట్లో యోసేపు పదవి గృహ నిర్వాహకుడు. ఆ అమ్మ, ఆ పోతీఫరు భార్య దైవభక్తి, దైవభయం లేని జనాంగం కదా, వాళ్ళకి అది అలవాటు నడుస్తూ ఉంటుంది. పాపం అందగాడు, చక్కని వాడు, రూపసి, యవ్వనస్తుడు. యోసేపుని చూసి ఆమె టెంప్ట్ అయి పాపం చేద్దాం రమ్మని పిలిచింది. అప్పుడు యోసేపు ఏమన్నాడు? నా యజమానుడు నన్ను ఎంత నమ్మాడమ్మా, నీవు అతని భార్యవు కాబట్టి నిన్నొక్కదాన్ని నాకు అప్పగించలేదు, నిన్ను తప్ప మరి దేనిని
నాకు అప్పగించకుండా ఉండనే లేదు. అంటే మిగతావన్నీ నాకు అప్పగించేశాడు. ఇంట్లో మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని యజమానుడు నాకు అప్పగించేశాడు. దయచేసి ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంట్లో ఏమేమి ఉన్నదో అతడు ఎరుగడు. చూసారా, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవ్వడు లేడు. కనుక యోసేపు ఆ పోతీఫరు రాజసంరక్షక సేనాధిపతి అయినటువంటి ఐగుప్తియుని యొక్క ఇంట్లో గృహ నిర్వాహకుడు. మరి ఇంటి మీద విచారణకర్త, 4వ వచనం, తన ఇంటి మీద విచారణకర్త తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. 6, అతడు తనకు కలిగినదంతయు 39:6 యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాదు. ఇది గృహ నిర్వాహకుని పదవి. ఇది అపోస్తలులకు ఉన్నటువంటి పదవి, గృహ నిర్వాహకత్వము, దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అమ్మ 1 తిమోతి 1:4. నా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అంటే ఫుట్ నోట్లు ఏముంది? దేవుని గృహ నిర్వాహకత్వముతో సంబంధం లేదు అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకత్వం ఏంటంటే, నాకు అప్పగించబడింది గృహ నిర్వాహకత్వం అని చెప్పుకుంటున్నాడు పౌలు భక్తుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దయచేసి కొలస్సీ పత్రికలోని మళ్ళీ 1వ అధ్యాయానికి వద్దాం. దయచేసి 27 అన్యజనులలో 1:27 ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని. అక్కడ 6లో ఏమనుంది? మూల భాషలో గృహ నిర్వాహకత్వము. ఏ భాషలో అనుంది? మూల భాషలో. ఒరిజినల్గా గ్రీకు భాషలో పౌలు ఈ కొలసీ పత్రిక రాసినప్పుడు ఏం రాశాడంటే, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని, అనగా గృహ నిర్వాహకత్వమును దేవుడు తన ప్రజలకు తెలియపరచగోరి అని రాశాడన్నమాట. అక్కడ గృహ నిర్వాహకత్వము అంటాడు. ఇది 6వ ఫుట్ నోట్. కొలసీ పత్రిక 1:26 చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని, అక్కడ మళ్ళీ గృహ నిర్వాహకత్వం. ఏ భాషలో? మూల భాష. ఇన్ని వైపుల, ఇన్ని స్థలాలలో గృహ నిర్వాహకత్వం అనేది ఒక స్పెషల్ అంశం ఉంది. అంటే వీళ్ళు దేవుని ఇంట్లో నమ్మకమైన పనివారు అన్నమాట. ఎంతో నమ్మకస్తులైతే తప్ప దేవుడు మర్మముల విషయములో గృహ నిర్వాహకులుగా ఎవరిని నియమించడు. 1 కొరింథీ 4:2 చూడండి దయచేసి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును
నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అందరూ దేవుని గృహ నిర్వాహకులు గారు. దేవుడు ఒక మనిషిని ముందు పరీక్షిస్తాడు. పరీక్షించి వీడు నమ్మకస్తుడేనా కాదా అని చూసి అతనికి దేవుని మర్మములను గూర్చిన తాళపు చెవి అప్పగిస్తాడన్నమాట. ఎవడో ఒకడు ఉంటాడు, తరానికి ఒకడు పౌలు లాంటి వాడు. దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు అన్నాడు. చూసారా, దేవుడు పౌలును పరీక్షించాడట. పరీక్షించి ఇతడు నమ్మకమైన వాడే అనుకున్నాడట. అందుకే గృహ నిర్వాహకుడిని చేశాడు. 1 తిమోతి 1:12 చూడండి. పూర్వము దూషకుడను హానికరుడను హింసకుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు యేసయ్యకు కృతజ్ఞుడనై ఉన్నాను. పౌలును దేవుడు ఏమని సర్టిఫై చేశాడు? దిస్ మ్యాన్ ఈజ్ ఫెయిత్ఫుల్, రిలయబుల్, ఐ కెన్ డిపెండ్ ఆన్ హిమ్. బాగా గమనించాలి, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అసలు ఏదైనా పెద్ద సబ్జెక్టే. బైబిలే ఒక భయంకరమైన అగాధం. బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం ఏది పనికిరాదు. అటువంటి సముద్రం. ఎప్పటికప్పుడు టైం అయిపోయిందని ముగించుకుంటున్నాను. ఇంతవరకు నేను చెప్పింది ఏం చెప్పండి? దైవ సేవ అనేది ఒక ప్రత్యేక అంశం. అందులో సేవకులు అనేది ఒక ప్రత్యేక అంశం. అందులో ఇప్పుడు దైవ సేవ మళ్ళీ సేవకులు వేరు ఎందుకండి? ఎంత కోడిగుడ్డు మీద ఈకలు బీగుతున్నారు మీరు అని మీరు చిరాకు పడకండి. దైవ సేవ మళ్ళీ సేవకులు వేరు వేరు. ఎందుకంటే దైవ సేవలో 2 భాగాలు ఉన్నాయి. దేవుడు చేసే పని, ఆయన జత పని వారుగా మనుషుడు చేసే పని. అవునా కదా? ఇప్పుడు సేవకులందరూ ఎవరట? దేవుని జత పనివారు. అంటే సేవలో 2 భాగాలు ఉన్నాయి. దేవుని భాగం, మనుషుల భాగం. గనక సేవను గురించి మాట్లాడితే మొత్తం దేవుడు చేసే పని, మనుషులు చేసే పని మొత్తం ఆలోచించాలి. ఇప్పుడు దేవుని పని అట్లా పక్కన మనం పెట్టేసి మానవులు చేసే పని అనే కోణాన్ని చూస్తే ఈ సేవకులలో అందరూ వాక్య సేవకులు కారు. వాక్య సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అందులో అన్ని ప్రసంగాలు ఒకే కోవకు చెందినవి కావు. సమజ్గా అర్థమైందా? అన్ని ప్రసంగాలు ఒకే కోవకు చెందినవి కాదు. కొన్ని ప్రసంగాలేమో ఉపదేశం చేస్తాయట. కొన్ని ప్రసంగాలు ఖండిస్తాయంట. ఖండించడం అంటే ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్తాయంట. కొన్ని ప్రసంగాలు ఖండిస్తాయి. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పేస్తాయి. మరికొన్ని ప్రసంగాలు ఉపదేశించుట, నీతి యందు, ఇంక చెప్పండి 2 తిమోతి 3:16 ఖండించడానికి తప్పుదిద్దుట కదా, అది మిస్. తప్పుదిద్దుట. ఇదిగో ఫలానా పని, ఫలానా మాట, ఫలానా ఉపదేశం, ఫలానా ఉద్దేశం, అభిప్రాయం తప్పు, మీరు మార్చుకోండి అని తప్పుదిద్దటానికి కొన్ని ప్రసంగాలు చేస్తారు. తర్వాత నీతిలో ట్రైనింగ్, ఎలాగ నీతిగా బ్రతకాలి, అసలు నీతి అంటే ఏంటి, నీతిమంతులు అంటే ఎవరు, ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు, అందులో మీరు ఎలాగ ట్రైనింగ్ తీసుకోవాలి, శిక్షణ, దాని కొరకు కొన్ని ప్రసంగాలు చేస్తారన్నమాట. ఈ ఉపదేశించుట, ఖండించుట, తప్పుదిద్దుట, నీతి యందు శిక్ష చేయటం 4 రకాలు చెప్పాడు 2 తిమోతి 3:16-17. అదిగాక అటు రోమాపత్రిక 15లోకి పోయి అక్కడేం చెప్పాడంటే బోధ కలుగుటకు రాయబడి ఉన్నాయి. అవునా? బోధ కలుగుటకు. తర్వాత కొలసీ పత్రిక 1:25 మర్మములను ప్రకటించుట. ఏ మర్మములను? తరములలో, యుగములలో. ఇవన్నీ ఒకటి కాదు.
ప్రియులారా, ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. మరి ఉపదేశం అంటే ఏంటి, బోధ అంటే ఏంటి? బాగా వినాలి. ఉపదేశం అనగా ఏమిటి, బోధ అనగా ఏమిటి అంటే, సంఘము భూమి మీద ఉన్నంత కాలము, విశ్వాసులు ఈ శరీరములో జీవించినంత కాలం ఎలాగ నడుచుకోవాలో, పరిశుద్ధతలో ఎలా నడవాలో, దేవునికి ఏ రీతిగా ఉపయోగపడాలో, ఇప్పటి జీవిత కాలములో మనకు అవసరమైన హెచ్చరికలు, నడిపింపు, మార్గదర్శక సూత్రములు, ఇలా చేయండి ఇలా చేయండి అని ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు పనికొచ్చే సంగతులన్నింటినీ బోధించుట. భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలి, భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్తముని ఎలా గ్రహించాలి, భూమి మీద ఉన్నప్పుడు మన శరీరాన్ని ఎలాగున్న దేవునికి అప్పగించాలి, ఎలాగ ఇంకొకరిని సువార్తలో దేవుని వైపు నడిపించాలి. సంఘాలు కట్టామనుకోండి, పునాదులు ఎలా పునాదులు వేయాలి, ఇంటికి పునాదేసి కట్టాలి, సంఘాలకు కూడా పునాదులేసి కట్టాలి. ఈ పునాది సిద్ధాంతాలు వ్యక్తిగతంగా మన భక్తిని ఎలాగున్న కట్టుకోవాలో ఆ విధానము నేర్పించేది. మిమ్మును మీరు కట్టుకోమన్నాడుగా, బిల్డప్ యువర్ సెల్ఫ్. యూదా పత్రిక 20వ వచనం, ప్రియులారా మిమ్మును మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. మిమ్మును మీరే కట్టుకోవాలి. బిల్డప్ యువర్ సెల్ఫ్. ఎలా కట్టుకోవాలి? నా ఆత్మీయ జీవితాన్ని, నా భక్తిని, పరిశుద్ధతను, విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి? అది నేర్పించడము, ఉపదేశము, బోధ. ప్రియులారా, ఈ భూ సంబంధమైన బ్రతుకు కాలంలో మనకు ఆత్మ సంబంధమైన ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఆహారముగా వాక్యాహారాన్ని వడ్డించటం, అది బోధ, ఉపదేశం. ఆకలి వేసినప్పుడు అన్నముగా వాక్యాన్ని ఇవ్వటం, ఏ మార్గం నడవాలో నేర్పించటం, నీతి విషయాల్లో శిక్షణ చెయ్యడం, ఇదంతా ఒక రకానికి చెందింది. ఇవి కాక కొన్ని మర్మాలు ఉన్నాయి, బాగా వినాలి. మర్మములు ఏవి కూడా, ఈ ఒక్క మాట చెప్పడానికి ఇదంతా చెప్పాను. మరి ఏదన్నా చెప్పాలంటే ఎక్కడి నుంచో నరుక్కు రావాల్సి వస్తుంది సబ్జెక్టు. యుగములలోనూ తరములలోనూ దాచబడిన ఏ మర్మము కూడా ఎవ్వరికీ తెలియంది ఇప్పుడు ఒక అపోస్తలుడు ప్రకటించవచ్చు. ఆ మర్మములేవి కూడా భూ సంబంధమైన భక్తి జీవితానికి అత్యవసరము కాదు కాదు కాదు. ఖతం హో గయి బాత్ ఔర్ మేరా సందేశ్. అవి ఎందుకు అవసరం అంటే, గడిచిపోయిన నిత్యత్వపు మర్మాలు నీకు రాబోయే నిత్యత్వంలోనే ఉపయోగపడతాయి. అవి అందరికీ అర్థము కావు. కొందరికి మాత్రమే అర్థమయ్యే సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. పౌలు లాంటి ధర్మోపదేశకుల ద్వారా, పౌలు లాంటి ప్రవక్తల ద్వారా, పౌలు లాంటి నమ్మకమైన గృహ నిర్వాహకుల ద్వారా ఎవ్వరికి అర్థం కానివి కొందరికి అర్థమయ్యే సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఇది నేను బైబిల్లో చూపిస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. పౌలు చెబుతూ ఉన్నాడు, రెండవ వచనం, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము పొందిన వారై. ఇదొక ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం పేరేమిటి? పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్,
టోటల్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అనే ఒక ఐశ్వర్యం. ఇది అందరికీ ఉండదు కాబట్టి మీకు కలగాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ గ్రహింపు ఉంటే ఏం జరుగుతుందో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతాడు. చూడండి దయచేసి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. అమ్మ 2:9 నాన్న. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, మళ్ళీ ఇదేంటి, మళ్ళీ ఏ సంగతులైతే కంటికి కనబడలేదో, ఏ సంగతులైతే చెవికి వినబడలేదో, ఏ సంగతులైతే మనుష్య హృదయానికి గోచరం కాలేదో ఆ అగోచరమైన సంగతులు దేవుడు మనకు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అగోచరం అన్నావుగా, మరి మనకెలాగ అర్థమైంది? దేవుడు బయలుపరిచాడు. పరలోకంలో ఉండే వ్యవస్థ, ఉనికి, జీవన విధానము ప్రస్తుతం మన బుద్ధికి మించినవి. పరలోకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇప్పటి కాలములో మన జ్ఞానము సరిపోదు. మనకి ఈ లోకమే తెలుసు, ఆ లోకం మనకు తెలియదు. నాకు కొంచెం తెలుసు. అది చెప్పేసరికి మనుషులు కింద మీద అవుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత ఏది ఉంటుందో అది ఇప్పటి భక్తి జీవితానికి అత్యవసరం కాదు. ఇప్పటి భక్తి జీవితానికి అత్యవసరం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి, శోధన ఎలా జయించాలి, సాతాను మీద, వాని కుతంత్రాల మీద మన అధికారాన్ని ఎలా ఉపయోగించాలి, దేవునితో ఎలా నడవాలి, అదృశ్యుని ఎలా చూడాలి, ఎలా వినాలి, బైబిల్ని ఎలాగ ధ్యానించాలి, ఎలా విరిచి ఎలాగా దాన్ని పరిశోధించాలి, సువార్త ఎలా చెప్పాలి, ఏ విధంగా ఒక ఆత్మను దేవుని దగ్గర నడిపించాలి, ఇవన్నీ దేవభక్తి సాధన. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం నేర్చుకోవలసిన భక్తి విషయాలు ఇవి. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఉండనిగాక, అది ఇప్పుడు మనకు సంబంధం ఉన్న సంగతి కాదు. అక్కడ ఏమైనా ఉండని, ఏమైనా ఉండకపోని, పరలోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఇక్కడైతే మనము శరీరేచ్ఛలకు దూరంగా పారిపోయి తీరాలి. అవునా కదా? పరలోకంలో ఏమున్నా ఏం లేకపోయినా ఇక్కడైతే మనం అక్రమ లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. పరలోకంలో ఏమన్నా ఉండని, ఏమైనా ఉండగని, ఇక్కడైతే మనం జారత్వానికి దూరంగా పారిపోవాలి. పరలోకంలో ఏమైనా ఉండని, ఏమైనా ఉండకపోని, ఇక్కడైతే విగ్రహారాధనకు దూరంగా మనం పారిపోవాలి. ఇక్కడైతే మనం అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడైతే మనం పరిశుద్ధంగా జీవించాలి. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ హెవెన్, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ గాడ్లీనెస్ ఆన్ ఎర్త్. ఆ నిత్యమైన మర్మాలు ఏవేవో చెప్పేసి బాగా వినండి. పరలోకంలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నీ చెప్పి నాకు గొప్ప గొప్ప మర్మాలు తెలుసు అని చెప్పి ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి కనుక మనం విచ్చలవిడి లైంగిక జీవితం జీవిద్దాం, ఏం పర్వాలేదు అని చెప్పాడు అనుకోండి. ఎవడైనా వాడు గ్యారెంటీగా ఎవడనుకోవాలా? అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, సైతాను బోధకుడు, వాడు సైతాను సేవకుడు. ఎందుకంటే లేఖనముల యందు రాసి ఉన్న వాటిని అతిక్రమించకూడదు. అది బేసిక్ లెసన్. 1 కొరింథీ 4:6. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను
అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వ్యభిచరించొద్దు, జారత్వం చేయొద్దు, పొరుగువాని భార్యను ఆశించొద్దు అని బైబిల్లో ఉన్నదా లేదా? అనేక సార్లు ఉందిగా. అనేక సార్లు బైబిల్లో ఉన్న లేఖన ఆజ్ఞను పక్కన పెట్టి మనకు యుగములలోనూ తరములలోనూ దాచబడ్డ మర్మాలు బాగా తెలిసిపోయినాయి గనక ఇప్పుడు మనకి ఆజ్ఞలు వర్తించవు. మనం విచ్చలవిడిగా పొరుగువాని భార్య ఎంబడి పడవచ్చు అని చెప్పాను అనుకోండి. అప్పుడు లేఖనాన్ని ఏం చేస్తున్నాను? నేను అతిక్రమిస్తున్నాను. నీకు ఎన్నో గొప్ప సంగతులు తెలిసి ఉండొచ్చు, కానీ ఎన్నో గొప్ప సంగతులు తెలిసి ఉండటం వల్ల లేఖనములు అతిక్రమించడానికి నీకు అధికారం రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఎంత గొప్ప జ్ఞానమైన ఉండని, లేఖనాల్లో ఉండే ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం నడవటానికి వీలు లేదు. అక్కడ సంగతులు ఏమైనా ఉండని, పరలోకంలో అగ్ని గుర్రాలు ఉన్నాయి అంటే ఒక ఆయన అంటాడు, అగ్ని ఏనుగులు కూడా ఉండొచ్చు కదా సార్. గుర్రాలు ఉంటే ఏనుగులు ఏం తప్పు చేసినాయి? ఉండొచ్చు. మరి అట్లా అగ్ని కుక్కలు కూడా ఉంటాయా సార్? ఉండవని నేను చెప్పాను. అట్లా ఎందుకు ఉండవు? ఎందుకంటే కుక్కలు లోపలికి రావని ఉంది బైబిల్లో. ప్రకటన 22లో కుక్కలు రావని ఉంది. నాకు అనుమానమే బాబు, ఉండవు, కుక్కలు ఉండవు అనుకుంటాడు. అవునా, అది కూడా ఉందా బైబిల్లో అంటే? అవును, కుక్కలు ఒకటి రావని ఉంది, ఇక మిగిలినవన్నీ మరి వస్తే అక్కడికి ఉంటాయి అనుకుంటా. అది అన్యాయం కదా సార్. మరి కుక్కలు రాకపోవడం, మిగతా ప్రాణులన్నీ ఉండడం అన్యాయం కదా? ఏం అన్యాయం కాదు. కుక్కలు ఎందుకు రావంటే, కుక్క తన యజమానికి ఎంత నమ్మకస్తుడో నమ్మకస్తురాలో దేవునికి అంత నమ్మకంగా ఉన్నోళ్ళే పరలోకానికి వెళ్తారు కనుక అవి రాకపోతే నష్టం లేదు. అంతకన్నా మనమే దేవునికి నమ్మదగిన సేవకులం కనుక రాడక్కర్లేదని చెప్పాను. దీనికి ఏమైనా లేఖనాధారం ఉందా? నకరికల్లో చెప్పిన ఈ సంగతి. లేఖనాధారం ఉందంటే ఉన్నది బాబు. ఇద్దరు కనాన్లో ప్రవేశించారు. ఒకడు యెహోషువ, ఒకడు కాలేబ్. యెహోషువ అంటే యెహోవా నా రక్షకుడు అని అర్థం. కాలేబ్ అంటే కుక్క అని అర్థం. అమ్మా ఓఫిరన్న నా బుర్ర గిరిని తిరిగిపోయిందన్నాడు. అట్లా ఉంటుంది బాబు. బైబిల్లో డెప్త్కి పోయినప్పుడు కొంచెం తలకాయ ఇట్లా పట్టుకొని వినాలి, లేకుంటే తిరిగిపోతుంది గిరున. సరే, ఇంతకు పరలోకంలో గుర్రాలు ఏనుగలు అన్నీ ఉంటాయా? ఉంటాయి. అగ్ని ఏనుగలు కూడా ఉండొచ్చు. భూమి మీదకి అగ్ని గుర్రాలు వచ్చినాయి. ఎందుకంటే రథాన్ని స్పీడ్గా లాక్కెళ్ళాలి కనుక. గుర్రంతో సమానంగా స్పీడ్గా ఏనుగ పరిగెడుతుందా? కనుక అర్జెంటుగా ఏలియా రావాలని గుర్రాలు లాగే రథాన్ని పంపించాడు. కొంచెం టైం ఉందనుకో, మెల్లిగా రమ్మంటే ఏనుగ పంపించునేమో, మరి మనకు తెలియదు. ప్రియులారా, పరలోకంలో నేను చూసిన మర్మాలు ఇప్పటిదాకా ఎవరికి నేను చెప్పలేదు. ఏం అర్థమవుతుంది బాబు చెప్తే? 2 2 4 అంటేనే అర్థం కానివాడికి ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని అంటే వాడు పిచ్చివాడు అయిపోయి హాస్పిటల్లో చేరాలి. ఏం అర్థమవుతుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాపేక్షత సిద్ధాంతం వివరించగలిగిన వారు ప్రపంచ స్థాయిలోనే ఒక 10 మంది ఉంటారట, అంతే. దాని యొక్క అప్లికేషన్స్ అన్నీ చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచంలో 10 మంది సైంటిస్టులు ఉంటారంట. మొత్తం ప్రపంచ జనాభా 700 కోట్లలో 10 మంది ఉంటారట, అంతే. వీడికి 2 2 4 అంటేనే వీడు కొట్లాడి పెట్టి 2 2 4 ఎందుకు అవుతుంది? 5 ఎందుకు కాదు? ఇంకేమన్నా కావచ్చు కదా. మీరందరూ పక్షపాతంగా మాట్లాడుతున్నారు. మీరేదో 4 అంటే మేము ఒప్పుకోవాలనా? కాకపోవచ్చు. 2 8 కావచ్చు, 9 కావచ్చు, 96 కావచ్చు, ఎందుకు కావద్దు అని పిచ్చిగా మాట్లాడేవాడికి ఈ సాపేక్షతా సిద్ధాంతము
క్వాంటమ్ థియరీ ఏమి నేర్పిస్తాం వాడికి? ఆత్మీయ జీవితంలో కూడా అరే బాబు, కడబూరా అంటే హిందీలో కడాసి తురై, ఆఖరే తురై, తమిళ్లో కడాసి బూరా, తమిళ్లో, హిందీలో ఆఖరి తురై, ఇంగ్లీష్లో ద లాస్ట్ ట్రంపెట్, తెలుగులో కడబూర, ఆఖరి బూర. ఆఖరి బూర అంటే అనేక బూరలు ఉంటే కదా ఇది ఆఖరిది అవుతుంది. అంతకుముందు ఏం బూరలు లేకపోతే ఆఖరిది ఎందుకు అంటారు? వరుసపెట్టి బూరలు ఊదేది ప్రకటనలో 7 బూరలు ఉన్నాయి. ప్రకటనలోని 7 బూరల్లోని లాస్ట్ ట్రంపెట్ని కూర్చి 1 కొరింథీ 15:52 చెబుతున్నాడు. కడబూర అనగా ఉన్నవే 7 బూరలు కనుక 7వ బూరే కడబూర. కావాలంటే 7వ బూర ఊదినప్పుడు కూడా పునరుద్ధానమే జరుగుతుంది. ఇక్కడ కూడా కడబూరకు పునరుద్ధానమే జరుగుతుంది. ఇదే అది. కడబూర ఈజ్ ఈక్వల్ టు ఆఖరి బూర అని చెప్తే 3వ క్లాస్ పిల్లగానికి కూడా అర్థమవుతుంది. ఈ 3వ క్లాస్ పిల్లగానికి అర్థమయ్యే విషయము పెద్ద పెద్ద పాస్టర్లకు అర్థం కావడం లేదు. అవును, కడబూర అంటే ఆఖరి బూర అని అర్థం కానోడు ఇప్పుడు కడబూర వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్తున్నా, అది ప్రకటనలోని బూర అవునా కాదా, ఇంకో బూరనా అని ఏదో గలిబిలి చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంఘం ఎత్తబడేటప్పుడు మ్రోగే బూర పేరు ఏం బూర? కడబూర, ఆఖరి బూర. అది ఒకవేళ ఆఖరి బూర అయితే అది మోగిన తర్వాత ఒక్క బూర కూడా మ్రోగడానికి వీలు లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ద లాస్ట్ ట్రంపెట్, నో ట్రంపెట్ కెన్ బి సౌండెడ్ ఆఫ్టర్ దాట్ లాస్ట్ ట్రంపెట్. లాస్ట్ బస్ అయినాక ఇంకా బస్సులు ఉంటాయా? లాస్ట్ బస్ అయినాక బస్సులు ఉండవు. ఉంటే దీని పేరు లాస్ట్ బస్సు కాదు. తర్వాత ఇంకో బస్సు ఉంటే దీన్ని లాస్ట్ బస్ అన్నారు. తర్వాత కొన్ని బూరలు ఉంటే దీన్ని ఆఖరి బూర అన్నారు అని చెబుతుంటే అది అర్థం కాక, ఇష్టం లేక, అదేంటి మాకెవ్వడికి రానేడే వీడికి ఎందుకు రావాలా, మాకెవ్వడికి తెలియని సంగతి వీడికి ఎందుకు తెలియాలా అని నా మీద కక్ష పగ పెంచుకొని దేవుని సేవ అంతా పాడు చేసి వాళ్ళు పాడైపోతున్నటువంటి మూర్ఖులకు పరలోకంలో ఉండే వ్యవస్థ ఏం చెప్తే ఏం అర్థమవుతుంది? అందరికీ అర్థం కాదు. అయితే పరలోకంలో ఉండే లైంగిక వ్యవస్థ అని ఏదేదో అన్నీ మార్క్ బాబు అడుగుతున్నారు, నేను అన్ని సమాధానాలు చెప్తున్నా. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఓఫీర్ గారి దుర్బోధ అట, ఓఫీర్ గారి దుర్బోధ అట. అరే బేవఖూఫ్, నేను చేసింది అది బోధ కాదు, మర్మముల బయల్పాటు. మర్మములను బయలుపరచుట ఎప్పుడూ కూడా ఉపదేశము కాదు. అది ఆ మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఒక గురువు దగ్గర పెరిగితే కదా, గాలికి పెరిగారు అడవి చెట్లు పెరిగినట్లు. తోటమాలి లేడు, తోటలో ఉండేవి చెట్లే, అడవిలో ఉండేవి చెట్లే. కానీ అడవిలో ఆర్డర్ ఉండదు, తోటలో ఆర్డర్ ఉంటుంది. దేవుని సంఘం అంటే తోట, అడవి కాదు. ఇక్కడ తోటమాలి ఉన్నాడు. బైబిల్లోంచో సంగతి చెప్పాను. దట్ ఈస్ నాట్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే ఏంటంటే, ఉపదేశము, సిద్ధాంతం అంటే ఏంటంటే, నువ్వు విధిగా ఇది చెయ్యాలి, ఇది చేస్తేనే నువ్వు బాగుంటావు, ఇది చేస్తేనే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, ఇలా చేస్తేనే నువ్వు క్రీస్తు పోలికలోనికి మార్చబడతావు, ఇలా చేస్తేనే నువ్వు రాకడలో ఎత్తబడతావు, ఇలా చేస్తేనే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు, నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి, రాకడలో ఎత్తబడడానికి ఇది అవసరం అని చెప్పిన దాన్ని ఏమంటారంటే సిద్ధాంతము. అదే ఉపదేశము, అదే బోధ. అంతేగాని పరలోకంలో లైంగికత ఉంటుందనేది ఇక్కడ మీకు సిద్ధాంతం కాదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పరలోకంలో ఎలాగ ఉంటుందనే సంగతి నీకు వాడు తెలియాలంటే చాలా ఎదగాలి వాడు. యేసు ప్రభు వారికి కడపటి ఆదాం అని పేరు ఉన్నదా లేదా? ఉన్నది. మరి కడపటి ఆదాం అయితే ఆయన భార్య పేరు ఏమని చెప్పుకోవాలా? కడపటి
హవ్వ. కడపటి హవ్వ ఉత్పత్తి క్రమము అని నేను ప్రసంగం చేశాను, నెట్లో ఉన్నది అది. ఆదాముకు హవ్వకు పెళ్ళైన తర్వాత భూమిని సంతానముతో నిండించమన్నాడు. మరి కడపటి ఆదాము కడపటి హవ్వకు పెళ్ళైన తర్వాత కూడా కొత్త భూమి మీద సంతానం నిండుతుంది. 87వ కీర్తన 4వ వచనంలో ప్రతి జనము దానిలోనే జన్మించను అని దేవుడు అన్నాడు. ఏమండి, రహబును బబులోను నాకు పరిచయులు, ఫిలిష్తియ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరి అందురు. 5 ప్రతి జనము దానిలోనే జన్మించనని అందురు. ఏమండి, ఆ చక్కటి చరణం పాడుకుందామండి. బీజే పాల్ గారు రాసినటువంటి శ్రేష్టమైన గీతం. సియోను పురమా 531 531. సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా, సియోను పురమా శాశ్వతముగ దైవా సంకల్పం వైతివి, ఆ శాశ్వతముగ దైవా సంకల్పం వై సియోను సతతము నీదే అనుభవ భాగ్యము, సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా, సియోను నిత్యుండగు తండ్రి నీ నిర్మాణకుడు శిల్పియుతానే, నిత్యుండగు తండ్రి యేసే నిల్ను పరిణయమాడను గోరం, ఆ ప్రభు యేసే నిల్ను పరిణయమాడను గోరం, స్వర్ణాలంకార సియోను వైవాహికానందము నీదే, సియోను. కొంచెం ఆగండి. బీజే పాల్ గారు వాక్య సేవ కూడా అన్న, అందుకే ఆయన ఖతర్నాక్ మేధావి. వాళ్ళందరూ కలిసి నన్ను తయారు చేశారు. నేనేం గాలిలోంచి ముట్టుకొని రాలేదు మిల్కీ సెదకులాగా. అంకుల్ ఎంత బాగా రాశాడు చూడండి తండ్రి గారు. ఏంటి, నిత్యుండగు తండ్రి నీ నిర్మాణకుడు శిల్పియు తానే, ఆదాము ప్రక్కటి ముఖను తీసి ఆమెను స్త్రీనిగా నిర్మించి, హీ బిల్డెడ్ హర్ యాజ్ ఎ వుమన్ అనుంది, ఇల్లు కట్టినట్టు. హీ బిల్డెడ్ హర్. తండ్రి నీ నిర్మాణకుడు, హవ్వ నిర్మాణకుడు, సంఘ నిర్మాణకుడు. నిర్మాణం అయ్యాక ప్రభు యేసు పిక్చర్లోకి వచ్చాడు. నిన్ను పరిణయమాడను కూడా ఏమనుకున్నాడు? అరే ఏమి చాలా చక్కగా ఉందని ఏమని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట. ఓఫీర్ గారు చెప్పాడు. ఇది తరతరాలుగా భక్తులందరూ చెప్పిన బోధనల సారాంశమే నేను చెప్తున్నా. ఈ బేవకూఫ్లకు తెలియదు. దే డోంట్ నో వాట్ ద సెయింట్స్ ఆఫ్ ది ఓల్డర్ జనరేషన్స్ దే టాట్ అండ్ వాట్ పాల్ టాట్, వాట్ ద బైబిల్ సెస్. దే డోంట్ నో. ప్రభు యేసే నిన్ను పరిణయమాడను గోరెన్, వైవాహిక ఆనందము ఎవరిదట? ఎవరిది? నీదే. సియోను పురమా రక్షణ వార్తలు రమ్యముగా నీలో వినబడుచున్నవి, రక్షణ వార్తలు జనులెల్లా నీలో జన్మించెనందురు, ఆ జనులెల్లా నీలో జన్మించెనందురు,
అలంకార సియోను జనముల తల్లియని నిన్నందురు సియోను పురమా సర్వోన్నతుని నిన్ను నన్ను మనలాంటి విశ్వాసులతో కూడుకున్న సకల డినామినేషన్ల స్థానిక సంఘాలలో నుండి పోగు చేయబడిన నిజమైన విశ్వాసుల మహాసమూహం పెళ్లి కుమార్తె సంఘం. ఆమెను యేసయ్య పెళ్లి చేసుకున్నాక ఏమంటారటంటే, జనులెల్ల నీలో జన్మించనందురు జనముల తల్లి అని నిన్నందురు. ఏమర్థం అవుతుందండి పిచ్చి మొఖాలకు? 2 4 అర్థం కాదు. A+B² అంటే అది పిచ్చోడైపోతాడు. ద సింప్లెస్ట్ ఈక్వేషన్స్ అర్థం కానప్పుడు బైబిల్లోని ప్రొఫౌండ్ మిస్టరీస్ ఏమర్థం అవుతుంది? మేము పోయి వచ్చాము అక్కడ ఇక్కడ అగాధంలో పోయి వచ్చాం. వరంగల్ పెంటకోస్టల్ చెప్పిన నేను పద్యం పాడి వినిపిస్తాను. నేను వరంగల్ పెంటకోస్టల్ చర్చ్ ఐపీసీ చర్చ్కు సిల్వర్ జూబిలీ జరుగుతుంది నా చిన్నతనంలో. అప్పుడు కేవి జేకబ్ గారు జ్ఞాపకార్థ పద్యాలు రాశారనమాట. కేఆర్ జోనథన్ గారు పాడి వినిపించారు. అది కేఆర్ జోనథన్ గారు ఎవరంటే రాజమండ్రి కేఆర్ డేవిడ్ గారి మామగారు. కేఆర్ డేవిడ్ గారు ఎవరు అంటే అనకండి, మరి జోనథన్ గారు అల్లుడని చెప్పాల్సి వస్తుంది. వీళ్ళందరూ గడిచిపోయిన తరాలలో హేమీలు అనమాట. హేమీలు. ఆయన ఇక్కడ జనగాం వాస్తవ్యులే కేఆర్ డేవిడ్ గారు. మా మేనమామ కూతుర్ని చేసుకున్నాడు, అన్నయ్య అవుతాడు వరుసకి. ప్రియులారా, అయితే ఆ రోజుల్లో ఆ కేఆర్ జోనథన్ గారు పద్యాలు పాడడంలో బాగా దిట్ట అన్నమాట. మా తాతగారు కేవి జేకబ్ గారు పద్యాలు రాస్తే సిల్వర్ జూబిలీకి పాడారు కేఆర్ జోనథన్ గారు. ఎట నుండి వచ్చాను ఏలియా వలె పిఎం సమూయేలు బల ధైర్య సంప్రదింపు అని. జేకబ్ గారికి ఖతర్నాక్ టైగర్ కదా, అప్పటికప్పుడు అశువుగా రాస్తాడు. అశువుగా ఎటువంటి సీసపద్యం రాశాడు, సీసమాలిక రాశాడు. నేను అడిగాను తాతయ్య ఇది సీసపద్యం రాసావు, ఇదే శార్దూలమైతే ఎలా రాస్తావంటే, అదెంత పని నాయనా, తీసుకురా పెన్ను అని చెప్పి అదే భావము శార్దూలం, మత్తేభము, ఉత్పలమాలిక చెప్తాడు ఆయన. అదే భావం. అడిగేవాళ్ళం మేము పిల్లలం కూర్చొని, తాతయ్య ఒక ఆవు లేక దూడ అడవికి పోయినాయి, దూడ తప్పిపోయింది, ఆవు వెతుక్కుంటుంది, ఎక్కడో మేతకు పోయి తప్పిపోయింది, అమ్మ కనిపించలేదని ఆవు బాధపడుతుంది, చిన్న లేగ దూడ. ఆ చిన్న దూడ భావాలు ఓ పద్యం చెప్పు తాతయ్య ఎలా ఉంటుందో అంటే, ఏం చెప్పాలి నాయన, నీ ఇష్టం తాతయ్య అంటే కంద పద్యం చెప్పు. కందం చాలా ఈజీ కదా కంద పద్యం అంటే. దీన్ని నువ్వు శార్దూలంలో చెప్పంటే అది ఎంత పని చెప్తారు. అటువంటి మేధావి కేవి జేకబ్ గారు. నేను మళ్ళీ చూడలేదు అటువంటి వాళ్ళని, గతించిపోయారు. ఆయన రాశాడు, ఎట నుండి వచ్చాను ఏలియా వలె. పిఎం సమీల్ గారు కేరళ నుంచి వచ్చారు కదా, సడన్గా ఆంధ్రాలో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చారని నివ్వెరపోయాం మేము. ఆయన ఏం చేశాడంటే, బైబిల్ అనడి అబ్ది బహులోతుగా మునిగి ముత్యాలు మాకిడ మురిసినాము అన్నాడు. అబ్ది అంటే అగాధము, సముద్రం. బైబిల్ అనడి అబ్ది, బైబిల్ అనే మహాసముద్రంలో బహులోతుగా డైవ్ చేశాడంట పిఎం సమీల్ గారు. లోతున్న దొరికే మంచి మంచి ముత్యాలు తెచ్చి మాకు ఇచ్చాడు, మేము మురిసిపోయాం ఆయన వాక్య పరిచయం చూశాను అన్నాడు. ఈయనే సాటి, ఆయనే సాటి. వాళ్ళిద్దరు నా తల మీద చేతులు ఉంచినలే, నా ధన్యత కాదు. అందుకే ఈ 42 ఏళ్ళు నాకు ఇప్పుడు కూడా ఎదురులేదు, ఎవరు వచ్చినా ఎదురు. ఎందుకంటే నేను అసలు
వాక్యానికి విరుద్ధంగా ఏం చేయను, చట్టానికి విరుద్ధంగా చేయను. అది నాకున్న ధైర్యం. బైబిల్ అనే సముద్రంలో బహులోతుగా మునిగి ముత్యాలు ఎట్లా తీసుకురావాలో నాకు డైవింగ్ నేర్పించిన మహానుభావులు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లోతైన సంగతులు పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్యేమో కడపటి ఆదాము, సంఘమేమో కడపటి హవ్వ. ఈమెకు పిల్లలు ఉంటారు, జనముల తల్లి అంటారు. అంతేకాదు, ఈ సంఘ కన్యక సంగతి 45వ కీర్తనలో కూడా చెబుతాడు కోరహు కుమారుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. 45వ కీర్తన 10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును. ఇదంతా అయిపోయింది. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. 13. అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలదు, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. అందుకే నాకు డిజైన్ జర్దౌసి వారికి అది ఇష్టం. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివి సంఘ కన్యక ఇంత దగ మెరిసిపోతుంటుంది నా మైండ్లో పిక్చర్ ప్రింట్ అయిపోయింది. పాస్టర్ ఇదేమయ్యా అంత పూల రంగులాగా పూల చొక్కాలు వేసుకుంటాం మరంటే ఏం వేసుకోవాలా అంటే తెల్ల బట్టలు వేసుకోవాలంట. మరి కాంగ్రెస్ నాయకులందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా తెల్ల బట్టలు వేసుకుంటారు. పోయి వాళ్ళ పార్టీలో అదే సంఘం అనుకో. దేవుడు తన సంఘమును అలంకరిస్తున్నాడు. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. నా కళ్ళ ముందు ఆ విజన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే నాకు ఐ వాంట్ టు లుక్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ అట్రాక్టివ్, వెరీ వెల్ డ్రెస్డ్. డ్రెస్సింగ్ సెన్స్ వానికి లేదు, నాకు ఉంటే అదొక ఏడుపు. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె సంఘము తీసుకొని రాబడుచున్నది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. 16. నీ పితరులకు ప్రతిగా నీకు దేవునికి మహిమ, భూమి ఎందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. సంఘ కన్యకకు మళ్ళీ కుమారులు ఉంటారు, సంఘ కన్యకకు కుమారులు ఉంటారు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. అని ఎక్కడుంది? ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. అంటే ఆ కింద రాసిన వాళ్ళందరూ ఆదాము యొక్క తండ్రులు, తాతలు, ముత్తాతల. ఆదాముకు తండ్రులు, తాతలు ఉన్నారా? మరి ఆదాము వంశావళి అంటే అర్థం ఏంటి? ఆదాము తాతలు, తండ్రులు కాదు, ముత్తాతలు కాదు. ఆదాము వంశావళి అంటే ఆదాము నుండి పుట్టినవాళ్ళు. అలాగే సంఘానికి కూడా ఒక వంశావళి ఉంటుంది. ఈమె తండ్రులు ఉండరంట, పితరులు ఉండరట. నీకు పితరులకు బదులుగా నీకు కుమారులు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ఆదాముకు పితరులు లేరు, పిల్లలు ఉన్నారు. కడపటి ఆదాముకు వంశావళి లేదు, పిల్లలు ఉన్నారు. కడపటి హవ్వకు కూడా తాతలు లేరు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను ఆమె భూమి అంతటా అధికారులుగా నియమిస్తుంది. మళ్ళా భూరాజులు తమ మహిమను ఆమెలోనికి తీసుకొని వస్తే అది పెద్ద ఖతర్నాక్ సబ్జెక్ట్. ఇది ఏంటిది? ఇది ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ లాగా. 2 2 ఆర్ 4 తెలియనికి ఇదేం తెలుస్తుంది? గనుక వీటిని ఇప్పుడు నేను చెప్పిన ఇటువంటి వేల కొద్ది సంగతులు భూప్రపంచ చరిత్రలో ఎవ్వరు చెప్పలేదు. ప్రపంచ చరిత్రలో ఎవడైనా రాసి ఉంటే ఆ బుక్ నాకు తీసుకొచ్చేయండి. ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం రంజిత్ ఓఫిరే చెప్పాడు. దేవుడికి చప్పట్లు కొట్టాడు, నాకు కాదు. దేవుడు ఈ తరంలో నన్ను దేవుని మర్మముల గృహ నిర్వాహకునిగా చేశాడు. కాబట్టి నేను మర్మములు చెప్తా.
మర్మములు కొందరికి అర్థం కాకపోవచ్చు. దాన్ని దుర్బోధ అనొద్దు. అరే బేవకూఫ్, అసలు అది బోధే కాదు. అది నా సబ్జెక్ట్. అర్థమైందా? నేను చెప్పే సంగతులు నీకు అర్థం కాకపోతే దుర్బోధ అనొద్దు. అసలు అది బోధ కాదు, ఉపదేశం కాదు. పరలోకంలో యేసుక్రీస్తు ఆయన సంఘము కలిసి కొత్త జనాంగములను కంటారు అనేది డాక్ట్రిన్ కాదు. ఈ పిచ్చి మోకాలకు డాక్ట్రిన్ అంటే ఏంటో అర్థం తెలీదు. అందుకే చెబుతున్నాను, అరే నీకు చదువు రాదురా బేవహోఫ్, ముందు చదువు నేర్చుకో, నాకు ఎదురు రావద్దు. సంఘము క్రీస్తు కలిసి కొత్త జనాంగాలను కంటారనేది డాక్ట్రిన్ కాదు. ఎందుకు కాదు? అది నమ్ముట వలన నువ్వు రక్షణ పొందవు, అది నమ్ముట వలన నువ్వు ప్రార్థనలో ఎదగవు, అది నమ్ముట వలన ఒక ఆత్మను సంపాదించలేవు, అది నమ్ముట వలన నీకు ప్రార్థన అధికం కాదు, ఏమి కాదు. సో దిస్ ఈజ్ నాట్ డాక్ట్రిన్. ఓ పిచ్చిముఖముడు ఓఫీర్ గారి దుర్బోధలు ఇది అది ఏదో చెప్తాడు. హస్తప్రయోగం, పరలోకం లైంగికత, ఇది అని దుర్బోధలు. పిచ్చిముఖం, ఇది బోధలు కాదు అవి. దే ఆర్ నాట్ డాక్ట్రిన్స్. దే ఆర్ డీపర్ థింగ్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ హెవెన్లీ కింగ్డమ్. అవి లోతైన విషయాలు. అవి సిద్ధాంతము బోధన దేన్నంటారంటే, నీవు రక్షణ పొందటానికి, సంపూర్ణ సిద్ధి పొందటానికి, రాకడలో ఎత్తబడడానికి ఇది నువ్వు నమ్ముట తప్పనిసరి అని చెప్తే అది డాక్ట్రిన్. మళ్ళీ చెప్తున్నా, నువ్వు రక్షణ పొందటానికి ఇది నమ్మటం ఎసెన్షియల్, నువ్వు సంపూర్ణ సిద్ధి పొందటానికి ఇది నమ్మటం అత్యవసరం, నువ్వు రాకడలో ఎత్తబడటానికి ఇది నమ్మటం అత్యవసరం. ఇది నమ్మకపోతే నీకు రక్షణ లేదు, ఇది నమ్మకపోతే నువ్వు సంపూర్ణుడు కాలేవు, ఇది నమ్మకపోతే రాకడలో ఎత్తబడలేవు అని ఏదైనా నొక్కి చెప్తే అది ఉపదేశము, అది సిద్ధాంతం. చెప్పిన విషయాలన్నీ సిద్ధాంతం కాదు. ఆ పిచ్చిమోహానికి సిద్ధాంతం అంటే తెలీదు, ఒక రాద్ధాంతం ఒకటే తెలుసు వాడికి. నేను ఎన్నో చెప్తాను బాబు, చెప్పినవన్నీ సిద్ధాంతాలు కాదు. సంఘానికి కొన్ని నేను చెప్తాను. పరిశుద్ధాత్మను గూర్చి నువ్వు ఇలా నమ్మవలసిందే, లేకపోతే నువ్వు సంపూర్ణుడివి కాలేవు. రెండవ రాకడ గురించి ఇది నువ్వు నమ్మవలసిందే, లేకపోతే రాకడలో ఎత్తబడలేవు. బాప్తిస్మమును గూర్చి ఇది నువ్వు నమ్మవలసిందే, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కావు. యేసు రక్తాన్ని గూర్చి, ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ గురించి ఇది నమ్మవలసిందే, లేకపోతే నువ్వు దేవునితో సమాధాన పడలేవు. ఇది మస్ట్, ఇది నమ్మాలా, లేకపోతే నీకు రక్షణ లేదు, ఏం లేదు అని చెప్పిన విషయాలు వేరే కేటగిరీ ఆఫ్ ప్రీచింగ్. దానిని సిద్ధాంతం అంటారు. అంతేగాని పరలోక మర్మాలు చెప్పినవని సిద్ధాంతం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, 24 పెద్దలు ఎవరు అంటే వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళందరూ. నాకు ఇంకా అయిపోయింది, వాళ్ళ మీద గౌరవం పోయింది. మొన్నదాకా గౌరవంగా మాట్లాడేవాడిని, ఇప్పుడంతా పోయింది గౌరవం. ఎందుకంటే అంత విధవల్లాగా ప్రవర్తిస్తున్నారు. పెద్ద పెద్ద సేవకులందరూ వీడిని పనికిమాలిన వాళ్ళని వేసుకుని పోయి కమిషనర్ పోలీస్ దగ్గర, ఇంకోటి దగ్గర పోయి, ఎంపీ దగ్గర పోయి కూటాలు ఆపండి అని విజ్ఞప్తులు చేయడం ఏంటది? వాళ్ళని ఎందుకు గౌరవించాలి నేను? ఎన్నో తరాలుగా, దశాబ్దాలుగా వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఆ 24 పెద్దల్లో 12 మంది ఏమో గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు. 12, 12, 24 సింహాసనాలు. అదిగో కొత్త నిబంధన సంఘములకు ప్రతినిధులుగా 12 అపోస్తలులు, పాత నిబంధన భక్తులకు ప్రతినిధులుగా 12 గోత్రకర్తలు, వెరసి 24 సింహాసనాలు. అనగా 4వ అధ్యాయములోనే సంఘము ఎత్తబడి మహిమలో ఉండుట మనకు కనబడుచున్నది అని ప్రసంగాలు చేశారు. నేను బయలుదేరాను, బాబు అది తప్పు. ఎత్తబడ్డ సంఘం అయితే 24 సింహాసనాల్లో ఒకటి యోహానుదై ఉండాలి కదా. యోహానిక భూమి మీద నుండి చూస్తున్నాడు, అది ఒకటన్నా ఖాళీ ఉండాలి కదా. తర్వాత యోహాను పైకి పోయినాక ఒకరిని చూసి, నువ్వెవరా నా సీట్లో కూర్చున్నావు పో అని అంటే మ్యూజికల్ చైర్స్ లాగా తయారు కదా గొడవ.
కనుక అది కాదని నేను చెప్పా. సరే మరి అయితే వాళ్ళెవరు అని అంటే నేను చెప్పాను, భూమి మీద ఎవరు చెప్పని సంగతి, ఎవరు ఆదాము నుండి అబ్రహాము నుండి దావీదు నుండి మొదలుకొని మత్తయి సువార్త లూకా సువార్త మొదలుకొని పౌలు మొదలుకొని ఇప్పటిదాకా ఎవరు చెప్పని సంగతి నేను చెప్పాను. లూసిఫరు సభాపర్వతం ఎక్కాలనుకున్నాడు. దేవునికి ఆలోచన సభ ఒకటి ఉన్నది. ఆ ఆలోచన సభ సమకూడే పర్వతం సభాపర్వతం గనుక దేవునికి ఆలోచన సభ ఉన్నది గనుక ఈ 24 సింహాసనాల మీద ఉన్నవాళ్ళు ఆలోచన సభ. అంటే దేవదూతలకు కిరీటాలు ఉండవు కదా, సేవకులైన ఆత్మలు కదా అని ఎవరు చెప్పారు? పరలోకములో ప్రధానులు ఉన్నారు. ఇవన్నీ ఇక డీపర్ స్టడీ అన్నమాట. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 3:8 దేవుడు మన ప్రభువైన యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును, కనుక దేవదూతలందరూ పరలోకవాసులందరూ సేవకులైన ఆత్మలే కాదు, కొందరు ప్రధానులు అధికారులు ఉన్నారా లేదా? కనుక ప్రధానులు అధికారులు ఉన్నారు గనక వాళ్ళకు కిరీటాలు సింహాసనాలు ఉండవు, మామూలే కదా. గనక దేవుని ఆలోచన సభ ఒకటి ఉన్నది. ఆ ఆలోచన సభ ఈ 24 పెద్దలు అనే సంగతి నేను చెప్పాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడు. ఈ ఆలోచన సభ ఒకటి ఉన్నదని మీకు ఎలా తెలుసు అంటే, ఆ ఆలోచన సభగా ఉన్న పరలోక ప్రధానులే ధర్మశాస్త్రాన్ని తయారు చేశారు. సీనాయి కొండ మీద యెహోవా దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం యాక్చువల్గా రాసింది వీళ్ళే అనే సంగతి 2 చోట్ల చెప్పబడింది. అపొస్తలుల కార్యాలు 7:53 చూడండి. అపొస్తలుల కార్యాలు 7:53, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమించబడింది? దేవదూతల ద్వారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమాలను బట్టి దానికి తర్వాత ఇయ్యబడి, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన. 2 చోట్ల అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలోను గలతీ 3వ అధ్యాయం 2 చోట్ల ఏమని చెప్తాడు? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ ధర్మశాస్త్రం అంతా రాసిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుని ఆలోచన సభ. వాళ్ళే మనకు 24 సింహాసనం మీద కనబడుతున్నారు. అపోస్తలులు గోత్రకర్తలు కావడానికి వీల్లేదు, ఎందుకంటే యోహాను ఇంకా ఈ భూమి మీద ఉన్నాడు కనుక, ఆయన కుర్చీ ఖాళీగా లేదు కనుక. ఇప్పుడు నేను చెప్పిందంతా యుగములలో దాచబడ్డ మర్మం. నేను చెప్పింది యుగముల్లో తరముల్లో దాచబడ్డ మర్మం. నేను చెప్పాను, ఇది నువ్వు నమ్మకపోయినా నీకు రక్షణ వస్తుంది. అది క్లారిటీ ఇస్తున్నాను. ఈ 24 పెద్దలు ఎవరు అన్న దాంట్లో నేను చెప్పిన సత్యం నువ్వు నమ్మకపోయినా నువ్వు రక్షణ పొందొచ్చు. ఇది నమ్మకపోయినా నువ్వు ప్రార్థనా పరుడు కావచ్చు. ఇది నమ్మకపోయినా నువ్వు మనుషుల బట్టు జాలరివి కావచ్చు. ఇది నువ్వు నమ్ముతావో నమ్మవో నీ ఆత్మీయ ఎదుగుదలకు అవసరం లేదు. క్యూరియాసిటీ ఉంటే సత్యం చెబుతున్నా విను, ప్రార్థన చేసి తెలుసుకో, లేకపోతే వదిలేసేయి. ఈ విషయంలో నీకు ఫ్రీడమ్ ఉంది. యుగములలోనూ తరములలో దాచబడ్డ మర్మాలు చెప్పినప్పుడు నమ్మడానికి నమ్మకపోవడానికి నీకు స్వేచ్ఛ ఉంది.
కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయి. ఇది నమ్మడం విషయంలో నీకు స్వేచ్ఛ లేదు. చచ్చినట్టు నమ్మాలా, లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. నీటి బాప్తిస్మం అవసరం. ఇది నువ్వు నమ్మకపోతే చచ్చి అగ్నిగుండానికి వెళ్తావు. శరీర సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండాలి. ఇది నమ్మడం అవసరం, లేకపోతే నువ్వు రక్షణ పోగొట్టుకుంటావు. రక్షణ కొరకు అత్యవసరమైన విషయాలు చెప్పడం సిద్ధాంత బోధన. రక్షణకు అవసరము లేని లోతైన మర్మాలు చెప్పడం గృహ నిర్వాహకత్వము. గృహ నిర్వాహకత్వం వేరు, సిద్ధాంత ప్రబోధము వేరు. నేను రెండు చేస్తాను, అపోస్తలుడిని కాబట్టి రెండు చేస్తాను. కనుక ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని, ఇవన్నీ సిద్ధాంతాలు కాదు, అవి పర్సనల్. అబద్ధ బోధ అని ఎప్పుడు అనాలంటే, రక్షణ కొరకు అవసరమైన విషయాలు పౌలు ఏది చెప్పాడో అవి కాక నేను వేరేవి చెప్పాను అనుకో, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడునని మనం చెప్పుకున్నాం, బైబిల్లో ఉంది. అట్లా తలకిందులు కాళ్ళ మీదులు పెట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని నేను చెప్పాను అనుకో, అప్పుడు దుర్బోధకుణ్ణి. నమ్మితే చాలు బాప్తిసం అక్కర్లేదు అన్నాను అనుకోండి, అప్పుడు దుర్బోధకుణ్ణి. విశ్వాసం అక్కర్లేదు ఒట్టి బాప్తిసమే చాలు అన్నాను అనుకోండి, అప్పుడు దుర్బోధకుణ్ణి. యేసు రక్తం అక్కర్లేదు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటే చాలు అంటే అప్పుడు నేను దుర్బోధకుణ్ణి. రక్షణ కొరకు అత్యవసర విషయాలు చెప్పినప్పుడు వాటిని నమ్మకపోతే నువ్వు అగ్నిగుండంలోకి పోవడం ఖాయం. కానీ పరలోకంలో గుర్రాలు ఉంటాయా, ఏనుగులు ఉంటాయా, రోడ్లు ఉంటాయా, రథాలు ఉంటాయా, పరలోకంలో ఆహారం ఉంటుందా, పరలోకంలో లైంగికత ఉంటుందా, ఇవన్నీ నీకు సాల్వేషన్కి సంబంధం ఉన్నది కాదు. కనుక అవి ఓఫీర్ గారి దుర్బోధలు అన్నోడికి తలకాయలు గుజ్జు లేదు. వాడు అసలు వేస్ట్. అసలు వాడికి ఏబిసిడీలు కాదు, ఏ కూడా రాదు వానికి. నేను దుర్బోధలు చేశానంటే అవన్నీ బోధలు కాదురా పిచ్చోడా. అది గృహ నిర్వాహకత్వము, మరుగైన విషయాలు. కొందరు ఆసక్తి పరులు అడిగితే వాళ్ళకి చెప్పాం, అది నీకు నచ్చితే నమ్ము, లేకుంటే లేదు. ఓఫీర్ గారి బోధలు సంఘాన్ని పాడు చేస్తున్నాయి. ఎట్లా పాడు చేస్తాయి? పరలోకంలో లైంగికత ఉంటుందని చెప్తే, ఈ భూమి మీద మీరు అడ్డగోలుగా బతకండ్రా అని చెప్తే, చెప్పినోడు వాని గురువు, వాళ్ళ గురువు చెప్పాడు. వ్యభిచారము పాపమని ఎవరన్నారురా, బైబిల్లో ఎక్కడున్నదిరా అని చెప్పాడు వాళ్ళ గురువు బందర్రావు. భూమి మీద చేయొచ్చు అన్నోడేమో దుర్బోధకుడు కాదట. అరే భూమి మీద చేయకుండా జాగ్రత్తగా ఉండండిరా, పరలోకానికి వెళ్ళాక సంఘము జనముల తల్లి అవుతుంది. డీపర్ మిస్టరీ మీకు అర్థం కాదు చెప్తే నేను దుర్బోధకుడు. పరలోకంలో సంఘానికి ఉండే మహిమను గురించి చెప్తే నేను దుర్బోధకున్నట. భూమి మీద మీరు వ్యభిచారం చేయండి అని చెప్తే వాడు దుర్బోధకుడు కాడట. మరి వీడెవడు మరి, పంది కాదు. అసలు నేను బొట్టు కాడి నుంచి ఈ గొడవంతా ఎందుకు మొదలు పెట్టానంటే, రక్షణ లేనోళ్ళు చాలామంది లీడర్లుగా చలామణి అవుతున్నారు. ఇలా ముసుగులన్నీ ఊడి పడాలని వ్యూహాత్మకంగా చిన్న నిప్ర వేసి కూర్చున్నారు. అందరూ బయటపడుతూ ఉన్నారు. ఇక నేను పెద్ద కంప్యూటర్, నువ్వు చూసుకున్న వీళ్ళ సంగతి. వీళ్ళకి రక్షణ లేదు, దేవునితో సహవాసము లేదు, పెద్ద వక్తలు. వీళ్ళందరికీ ఇంటర్నెట్ ఉన్నది, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కనుక అందరికీ నోళ్ళు లేస్తున్నాయి. సోషల్ మీడియా లేకపోతే వీడు పిలిస్తే ఎవడన్నా వస్తాడు అసలు? సోషల్ మీడియా లేకముందు మేము సంఘాలు కట్టాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడు ఇప్పటికీ సంఘాలు కట్టలేదు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు అంతే. పోయి చూడండి ఎంతమంది సంఘం ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సేవకులు అయ్యారు, లేరు. సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక ఫేస్బుక్ లేకపోతే ఒకటి యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసుకొని అందులో ఉపన్యాసం ఇచ్చుండల్లా ఒక పౌలు కాదు.
Just because you can have a YouTube channel, you don't become an authority on theology. समझ गए? యూట్యూబ్ ఛానల్ నువ్వు తయారు చేయగలిగినంత మాత్రాన నువ్వు వేదాంత విద్యా ప్రవీణుడివి కాదు. అక్షర జ్ఞానము లేని బడుద్ధాయులు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్ మూపిస్తాడు పనికి మాలినోడు. అవును, మేము 1000 సంఘాలు కట్టినప్పుడు ఫేస్బుక్ ద్వారా కట్టామా? అది మొన్న వచ్చింది. మొత్తం మూసుకుపో. అయినా సరే నేను చిటికేస్తే వస్తారు 2,000 మంది అని. నా పిల్లలు నాకు వస్తారు. నాకు ఫేస్బుక్ అక్కర్లేదు. అవును, మీరందరూ ఫేస్బుక్ ద్వారా వచ్చారా? మాకు అవసరం లేదు. అసలు ఏ పబ్లిసిటీ అక్కర్లేదు. నేను సెక్రటరీ గారికి చెప్తా, సెక్రటరీ గారు మాకున్న సంఘాలకు ఫోన్లు చేస్తారు. కాపర్లు అందరు సంఘాలు తీసుకొని వస్తారు. ఏ పబ్లిసిటీకి రానన్ని 1000 మంది నాకు వస్తారు. నాకు ఫేస్బుక్లు, యూట్యూబ్లు అక్కర్లే. ఉన్నది కనుక వాడుకుంటున్నాము. అదంతా ఇంత బ్లాక్ చేపిస్తారట. అయితే భక్త్ సింగ్ గారు సేవ అంతా యూట్యూబ్ ద్వారా చేశారా? పిఎం సమీర్ గారు యూట్యూబ్ ద్వారా చేశారా? నేను కూడా యూట్యూబ్ నిన్నమూన వచ్చింది బాబు. నా సేవ 42 సంవత్సరాలు. 42 ఏళ్ల కిందట యూట్యూబ్ ఉన్నదా? 42 ఏళ్ల కిందట కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఉన్నదా? లేదు కదా. ప్రియులారా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే నువ్వు వేదాంత పండితునివి కాదు, సిద్ధాంత ప్రవీణుడివి కాదు, నువ్వు ఒక పౌలువు కాదు. మహా అయితే నువ్వు పాత నిబంధన సౌలు కాగలుగుతావు అంతే. కాబట్టి ఎంత తలకాయ లేని బెవకూఫులు ఉన్నారో చూడండి. ఓఫీర్ గారి దుర్బోధలు అట. అవన్నీ బోధలు కాదురా పిచ్చోడా, అవి బోధలు కాదవి. వాక్య సేవలో తప్పుదిద్దుట, ఖండించుట, నీతి యందు శిక్షణ ఇచ్చుట, ఆదరణ ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పలేదు నేను. మర్మములను బయలుపరుచుట, దేవుని వాక్యముననగా తరములలో యుగముల్లో దాచబడిన మర్మములను బయలుపరచుట. ప్రసంగాలన్నీ ఒకటి కాదు. ఒక ప్రసంగమేమో ఆదరణ, ఒక ప్రసంగమేమో హెచ్చరిక, ఒక ప్రసంగమేమో నీతి యందు శిక్షణ, ఒక ప్రసంగమేమో తప్పుదిద్దుట, ఒక ప్రసంగమేమో ఖండించుట, ఇంకొక ప్రసంగము మర్మములను బయలుపరచుట. ఇన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. వాక్య సేవకుల్లో ఒక్కొక్కడు ఒక్కో రకం ప్రసంగాలు చేస్తాడు. అపోస్తలుడైతే ఇవన్నీ కలిపి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఎవరికి అర్థం కాకపోయినా మీకు అర్థమైంది కదా. పరలోక మర్మములు అనేవి నమ్మడం మన రక్షణ కొరకు అవసరము కాదు. మన రక్షణ కొరకు ఏది నమ్మేది అవసరం? యేసు రక్తాన్ని నమ్మితే చాలు, నమ్మి బాప్తిస్మం పొందితే చాలు. ఇంకా లోతైన విషయాలకు మన రక్షణకు సంబంధం లేదు. మరి అవి నమ్మినందువల్ల ఎందుకంటే అది మళ్ళీ పెద్ద ప్రసంగం చేయాలి. మీరు నన్ను పట్టుకొని కొట్టినా కొట్టవచ్చు. ఏమైనా క్లుప్త ప్రసంగం అని ఇంతసేపు కూర్చోబెడతావా అని. ఎందుకో తెలుసా? పరలోక సంబంధమైన మర్మాలు ఇప్పుడు పనికి రానప్పుడు ఎందుకు చెబుతున్నావు అంటే, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము ఇప్పుడు అనుభవించిన వారు సంఘాల్లో ఉంటారు అని బైబిల్ చెప్పింది. ఆ మాట చదివారా మీరు? విన్నారా? హెబ్రీ 6వ అధ్యాయంలో రాబోయే యుగ సంబంధమైన శక్తుల 5-6 వచనాలు. హెబ్రీ 6:6 దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల రాబోయే యుగాల్లో మనం ఎక్కడుంటాము? పరలోకంలో ఉంటాం. అవునా? పరలోకంలో ఉన్నప్పుడు పరలోక వ్యవస్థ అంతా మరి మనకి ఇప్పుడు తెలియాలని అంటే దేవుని దివ్య వాక్యం తెలియాలి. అది వేరే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. రక్షణకు అవసరం లేనిది ఎందుకు చెబుతున్నామంటే, నా శిష్యులు రాబోయే యుగాలలో దేవదూతలకే బోధకులు కాబోతున్నారు. రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించే సంఘాలు నా సంఘాలని
నాకు తెలుసు కనుక నా బిడ్డలకు చెప్పుకుంటున్నా. ఇది అందరికీ చెప్పే సువార్త కాదు. పరలోక మర్మాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ అందరికి అర్థము కావు అనే సంగతి మనకు అర్థం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏది సిద్ధపరచునో చెప్పండి. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచాడు అని చెబుతూ 2:14 చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించాడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఏమండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించాడు. ఎలాగ అంగీకరిస్తాడు? అసలు పరలోకంలో ఏ విధమైనటువంటి పునరుత్పత్తి వ్యవస్థ ఉండదు, ఇక్కడ ఉండడమే అసహ్యం, చండాలం అక్కడే ఉంటుంది అని అనుకుంటున్నాడు వాడు. ఇక అందులో విచిత్రమే ఉన్నది. వాడికి ఇక్కడ అసహ్యమే, అక్కడ అసహ్యమే. ఇక అంగీకరించకపోవడానికి ఏమున్నది, అంగీకరించడానికి ఏముంది? ఇక్కడ మనము దానికి దూరంగా ఉండాలి నిజమే, కానీ ఇదేమో ప్రతీక, దీనికి ఆత్మ సంబంధమైన రూపం అక్కడ ఉన్నది. ఇక్కడ జరిగేటటువంటి సంపర్కాలు ప్రతీక, ఉదాహరణ, సాదృశ్యం, అలంకారం. ఆత్మలో ఆయన పరమ పురుషుడు, సంఘమేమో పరమ వధువు కన్యక గనక పరమ దివ్య పురుషుడు, పరమ వధువు కన్యక ఆత్మయందు సంగమించి వారు కొత్త ప్రపంచాలు సృష్టి. వీడికి ఏం అర్థమవుతుంది ఈ భాష? అర్థం కాదు. ఇది రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఇప్పుడు చెప్పండి, సిద్ధాంతం అనగా ఏమి? చెప్పండి, సిద్ధాంతం అనగా ఏమి? రక్షణ పొందుటకు, సంపూర్ణ సిద్ధి పొందటానికి, రాకడలో ఎత్తబడడానికి అత్యవసరంగా నమ్మి తీరవలసిన సంగతులు మాత్రము ఏమని పిలుస్తాం? సిద్ధాంతము, బోధ. ఇవి కాక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నది, అది సిద్ధాంతము కాదు, అది గృహ నిర్వాహకత్వము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఇది అత్యవసరమైన సందేశము. కొంచెం ఆలస్యమైనా మీరేం బాధపడకండి. ఇది ఇంటర్నెట్లో చాలా అవసరమైనటువంటి మెసేజ్. ఎందుకంటే ప్రసంగం అంటే ఏంటో తెలియని వాళ్ళ మధ్యలో మనం మాట్లాడుతూ ఉన్నాం అండి. కనీసం కొందరికైనా జ్ఞానం వస్తుందని కొంత టైం తీసుకున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును నాలో మాలో ఫలింప చేయండి. అందరితోనూ మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. భూమి మీద ఏ సంఘానికి లేనటువంటి ప్రత్యక్షతలు అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రం. అసలు సిద్ధాంతం అంటే ఏమిటో, దేనినైతే సిద్ధాంతం అనకూడదో మీరు స్పష్టపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం. అందరికీ జ్ఞానోదయం కలిగించండి. వ్యర్థముగా పోరాడుచున్న వాళ్లను మట్టు పెట్టండి, మట్టి కరిపించండి, మట్టిలో కలిపేసేయండి తండ్రి. నువ్వు రాకడ బహు సమీపమై ఉంటుండగా, సంఘము సత్యంలో స్థిరపడవలసిన సమయం ఆసన్నమై ఉంటుండగా, ప్రత్యక్షత లేని వాళ్ళు తమను తాము నాయకులుగా ప్రకటించుకొని సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు, సత్యానికి దూరం చేస్తున్నారు. మీరు సహించవద్దు తండ్రి. టైమింగ్ లేదు కదా ప్రభువా. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ తరంలో మీరు వస్తున్నారని మేము ఎదురు చూస్తున్నాం. సమయము చాలా తక్కువగా ఉంది కనుక ప్రభువా, మీరు బలమైన నీ హస్తము చాపి సార్వత్రిక సంఘమంతటిని సత్యంలో నడిపించమని, అడ్డుగా నిలిచిన వారిని తొలగించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడిని యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.